గ్రేటర్ పరిధిలోని ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ సమస్యల నివారణ కోసం హెచ్ఎండిఎస్ స్కైవాక్లను ఏర్పాటు చేస్తోంది. మెహదీపట్నం జంక్షన్ వద్ద పాదచారుల కష్టాలు తీర్చేందుకు నిర్మిస్తున్న స్కైవాక్ దాదాపు పూర్తయింది. ఆగస్టులో స్కైవాక్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్లో ప్రధాన రహదారులు అలాగే జంక్షన్లో ఎక్కడ చూసినా కూడా నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. అయితే ఈ ట్రాఫిక్లో రోడ్డు దాటాలంటే కూడా ప్రాణాలు అరచేతులు పెట్టుకుని దాటాల్సి ఉంటుంది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని హెచ్ఎండిఏ పలు చోట్లయితే స్కైవాక్లోనే ఏర్పాటు చేసింది. ఉప్పల్లో కూడా ఈ స్కైవాక్ అందుబాటులోకి వచ్చింది. అది పాదచారులు యూజ్ చేసుకుంటున్నారు కూడా. అదే తరహాలో మెహదీపట్నంలో కూడా స్టార్ట్ చేసింది. అయితే ఇది స్టార్ట్ చేసి దాదాపుగా నెలల సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కూడా ఇంకా ఇది అందుబాటులోకి రాలేదు. గతంలో మార్చిలోగా దీన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. కానీ ఆ పనులైతే ఇంకా ఆలస్యంగా జరుగుతూనే ఉన్నాయి. ప్రజలు చూసుకున్నట్లయితే కూడా త్వరలో దీన్ని అందుబాటులోకి తెచ్చే విధంగా హెచ్ఎండిఏ పనులైతే వేగవంతం చేసింది. మెహదీపట్నంలో చూసుకున్నట్లయితే కూడా నిత్యం ట్రాఫిక్ చిక్కులు ఎదురవుతూనే ఉంటాయి. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, నానక్రమ్గూడ వంటి ఐటీ ప్రాంతాలకు వెళ్ళేవారు అలాగే ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వైపు వెళ్ళేవారితో అయితే ఈ రూట్ అంతా కూడా కిక్కిరిసిపోయి ఉంటుంది. ఇదే చౌరస్తాలో ఆర్టీసీ బస్ స్టాప్లో ఉండడంతో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటలు కూడా ఎటు చూసినా కూడా జనమే కనిపిస్తారు. అయితే దీంతో ఇక్కడ రోడ్డు దాటాలంటే కూడా పాదచారులు ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొన్నిసార్లు అయితే ప్రమాదాలు జరిగిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. వందల సంఖ్యలో గాయపడిన వారు కూడా ఉన్నారు. అయితే ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని అయితే ఇక్కడ స్కైవాక్ అయితే ప్రారంభించారు హెచ్ఎండిఏ అధికారులు. అయితే ఈ స్కైవాక్ను పూర్తిగా స్టీల్ స్ట్రక్చర్తో నిర్మిస్తున్నారు. 380 మీటర్ల పొడవుతో ఇప్పటికే దాదాపుగా పూర్తిగా వస్తుంది. మిగతా కొన్ని పనులు అయితే చేయాల్సి ఉంది. ఆ పనులన్నీ తొందరగా పూర్తి చేసే విధంగా త్వరలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా అయితే హెచ్ఎండిఏ అధికారులు పనులు వేగవంతం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో దీన్ని నిర్మిస్తున్నారు. స్పెషల్ ఆర్కిటెక్చర్తో ఎలాంటి శ్రమ లేకుండా సులువుగా పైకి ఎక్కే విధంగా 12 లిఫ్ట్లను అలాగే 20 ప్యాసింజర్ వేస్ 5 స్టేర్ కేసెస్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ స్కైవాక్లో సేద తీరేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఆ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కబుర్లు చెప్పుకునే విధంగా అయితే కూర్చోడానికి సీటింగ్ ఏర్పాట్లు అలాగే టీ స్టాల్స్, ఫుడ్ స్టాల్స్ వంటివి కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల స్కైవాక్తో కొత్త అనుభూతి కూడా కలుగుతుంది పాదచారులకి. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అయితే దీన్ని నిర్మిస్తున్నారు. ఈ స్కైవాక్ కనుక అందుబాటులోకి వచ్చినట్లయితే కూడా ఎంతో మందికి ఇది ఉపయోగపడుతుంది. ఉప్పల్లో చాలా మంది ఇప్పటికే ఉపయోగించుకుంటున్నారు ఆ స్కైవాక్ని. అదేవిధంగా ఈ స్కైవాక్ కూడా ఉండబోతుంది. అయితే హెచ్ఎండిఏ కూడా పనులన్నీ కూడా వేగవంతం చేసింది. కొన్ని పనులు ఇంకా మిగిలి ఉన్నాయి. సో దాదాపుగా పూర్తయినట్లు ఇది కనుక అతి త్వరలో దీన్ని ప్రారంభించనున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభించనున్నారు. ఇది కనుక అందుబాటులోకి వస్తే ఎంతో మంది పాదచారులకి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు ప్రమాదాలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో ప్రియాంక, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.